ఇప్పుడు జనసేన గతంలో ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది, ఎన్ని స్వయాన రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ స్థాపించిన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2 చోట్ల పోటీ చేస్తే గెలవలేని వ్యక్తి. చాలా మార్పులు చేర్పులు వచ్చాయండి కాదంటారు. అవునండి. అప్పుడు ఏదో ఒకసారి ఒక 4% 3% వచ్చిన ఓట్లు ఇప్పుడు ఇంకా దిగజారేటువంటి పరిస్థితి ఉంటది. టీడీపీ 23 స్థానాలకు పడిపోయినటువంటి టీడీపీ, ఒక్క స్థానం కూడా లేనటువంటి బీజేపీ, ఈ 3 కలిసి 151 సీట్లు వచ్చినటువంటి 49% పైన ఓట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని అంతం చేసేస్తాం, పంతం చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటే ఏ కార్యకర్త నమ్ముతాడు? ఏ కార్యకర్త నోట్ల నుంచి ఆ మాటలు వస్తాయి? ఎవరు వీళ్ళు కొట్టుకుంటున్నారు? ఎల్లో మీడియాలోనా, లేకపోతే వాళ్ళ యొక్క పత్రికల్లో, లేకపోతే వాళ్ళ మీటింగ్లో మేము గెలిచిపోతున్నాం, మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, వైఎస్ఆర్సీపీని నాశనం చేస్తాం, వైఎస్ఆర్సీపీని ఈ పాతాళలోకి తొక్కేస్తున్నాం మాట్లాడతాం. ఎందుకు ఈ మాట అంతా? మేము గెలవబోయేది మేము, ప్రజలకు సేవ చేస్తున్నది మేము, సేవ చేయబోయేది మేము. కాబట్టి అటువంటి బూటక మాటలు నమ్మడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా, కార్యకర్తలు కానీ ఎవరు కూడా సిద్ధంగా లేరు. అవి అబద్ధాలు. చంద్రబాబు నోట్లో వచ్చిన మాటలు కూడా అబద్ధాలని అందరికీ కూడా తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా అర్థమయ్యింది. కాబట్టి వీళ్ళ యొక్క నాటకాలు, బూటకాలు చెల్లవని అందరూ కూడా గ్రహించారు. ఇప్పుడు బీజేపీ మతతత్వమైన పార్టీ, మతపరమైన పార్టీ అని చెప్పారు, ఒక కమ్యూనల్ పార్టీ అని చెప్పారు కదా. బీజేపీ వాళ్ళకి అంటరాంది కదా. మళ్ళీ బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లులో కూడా ఎందుకు సహకరించారు వాళ్ళకి? ఈ రోజు గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళు అధికారం లోపల నుంచి ఏ బిల్లుకైనా బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లుకి అపోజ్ చేశారా? ఎక్కడన్నా మీరు చేశారా? ఎక్కడన్నా బీజేపీ ఇప్పుడు మీరు చాతగాక నేను చెప్పేది నేను చెప్తున్నాను, నేను కంప్లీట్ చేయను బైసాబ్. ఇప్పుడు వీళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ప్రత్యేక హోదా అని చెప్పి వాళ్ళ సిస్టర్ కంపెనీ వాళ్ళ సిస్టర్ కంపెనీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఏం చెప్పడానికి లేదు కాబట్టి ప్రత్యేక హోదా అంశం మళ్ళీ తీసుకొస్తున్నారు. వీళ్ళు కూడా అప్పుడప్పుడు టచ్ చేస్తున్నారు ప్రత్యేక హోదా అని చెప్పేసి. ఏ రోజైనా ఒక్క చైర్ పైన పార్లమెంట్లో మీరు ప్లకార్డులు ప్రదర్శించగలిగారా? మీరు ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉంటూ వాళ్ళకు తొత్తులుగా మారి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఈరోజు వచ్చి మేము కూటమిలో మీతో కలవలేదు కాబట్టి, ఈ కూటమితో ప్రయాణిస్తుంది కాబట్టి మీరు ఈరోజు బీజేపీ మతతత్వ పార్టీ అంటారు. మోదీ వార్డు మెంబర్ మోదీ చరిస్మాకు తెలుసుకోండి. ఎందుకంటే మనం ఏం మాట్లాడాలా, ఎంతవరకు విమర్శించాలా, మన లిమిట్ తెలుసుకోవాలా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రం, దేశానికి అందరికీ ప్రధానమంత్రి గారు. ఆయన ఉన్నటువంటి స్థానం గతంలో ఏ ఒక్క ప్రధానమంత్రి చేయనటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అలాంటి వ్యక్తి పైన అనుచితంగా మాట్లాడడం అది సబబు కాదు. ఇది ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలు కానీ, దేశ ప్రజలు కానీ ఎవరు కానీ ఇది యాక్సెప్ట్ చేసే విధంగా కాదు. మీరు కామెంట్ చేయండి, ఓ రాజకీయ పార్టీ ప్రతినిధిగా మీరు కామెంట్ చేయండి, కానీ మా యొక్క బలం నిర్బలం అనేది మాట్లాడండి. కానీ ప్రధానమంత్రి స్థాయి వచ్చి మీ యొక్క వార్డు మెంబర్లు ఇచ్చండి ఏంటండి? మనం స్థాయి ఏంది మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడుతాం, ఎవరి గురించి విమర్శిస్తున్నాం తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే ప్రజలు చూస్తుండ్రు, మనం మాట్లాడే మాటలు ప్రజల్లోకి వెళ్తుంటాయి. అది మీ పార్టీ పరువు తీస్తుంది, మీ పరువు తీస్తుంది, మీ పార్టీ పరువు తీస్తుంది. అలా మాట్లాడమాకండి ఎప్పుడే కానీ. ఓకే, రైట్ అండి. నరసింహరావు గారు.